బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారం ఉన్నట్లుగా సమాచారం ఉంది. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని అంటున్నారు. అలాగే షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని, 5 ఫైర్ ఇంజిన్స్ ను సాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారని, మంటలు గమనించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారని చెప్పారు. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ వెల్లడించారు. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతి అయ్యాయని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ 2 అంతస్తులో ఉందని, మొదటి అంతస్తులో సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్నట్లుగా సమాచారం. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదని అంటున్నారు. అలాగే షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని, 5 ఫైర్ ఇంజిన్స్ సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపల ఉన్నారని, మంటలు గమనించి వెంటనే సురక్షితంగా బయటికి తీసుకొచ్చామని చెప్పారు. అలాగే తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు అదుపులోకి వచ్చినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ వెల్లడించారు. చాలా విలువైన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్స్ అగ్నికి ఆహుతి అయినట్లుగా చెప్తున్నారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ 2 అంతస్తులో ఉందని, మొదటి అంతస్తులో సెన్సిటివ్ గా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కాలిపోయాయని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, మంటలు ఇంకా అదుపులోకి వచ్చాయా, సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? శివాని, నాంపల్లి స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పలు కీలకమైనటువంటి ఫైల్స్ కాలిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాబ్ రాష్ట్రానికి అత్యంత తలమానికంగా ఉండేటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అనేక రకాల కేసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ అని కూడా ఆధారంగానే ఒకవైపు పోలీసులు ఛార్జ్షీట్లు దాఖలు చేసి నేరస్తులు కాదో అవునో కాదో నిర్ధారించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి G+2 అంతస్తుల్లో ఉన్నటువంటి ఈ ల్యాబొరేటరీలో సెకండ్ అంతస్తులో పూర్తిగా ల్యాబ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనేక రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఆ రూమ్లో అనేక కేసులకు సంబంధించినటువంటి వైపు కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు, వైపు కంప్యూటర్ విడిభాగాలన్నీ కూడా అందులో భద్రపరచడం తెలుస్తుంది. 10ల సంఖ్యలో దీనికి సంబంధించినటువంటి హార్డ్ డిస్కులు కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా
చర్చ కొనసాగుతుంది. దీంతో ఏ కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధమయ్యాయనేది క్లారిటీ రావాల్సి ఉంది. హైదరాబాదు ఒకవైపు సంబంధించినటువంటి సికింద్రాబాద్ మొత్తం దీనికి సంబంధించినటువంటి ఫైర్ అధికారులంతా రంగంలో దిగి 3-4 ఫైర్ టెండర్లతోని మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మంటలు ఆర్పడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఒక అటెండెంట్ ఒక పొగతోటి ఊపిరాడక కొంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా దాన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో కొన్ని వారాలుగా వరుసగా ప్రతి శనివారం రోజు ఇలాంటి ఒక ఫైర్ యాక్సిడెంట్ ఘటనలు వరుసగా పునరావృతం అవుతున్నాయి. రీసెంట్గా ఒకవైపు నాంపల్లి, ఒకవైపు బచాస్ ఫర్నిచర్ షాప్లో జరిగినటువంటి ఘటన కావచ్చు, మొన్న జరిగినటువంటి ఒక కాల్ప ఘటన కావచ్చు, వరుసగా ఏదో ఒక ఫైర్ యాక్సిడెంట్ ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో వెలుగు చూస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో అనేక కీలకమైనటువంటి కేసులకు ఉమ్మడి రాష్ట్రం నుంచి పనిచేస్తూ వచ్చినటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనేక రకాల కేసుల్ని నిరూపించడంలో ఒకవైపు ఇది కొంత సక్సెస్ అయింది. అలాంటి ల్యాబ్ అనేక రకాల అత్యాధునికమైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే ఎక్విప్మెంట్స్ ఇందులో ఉంటాయి. ఒకవైపు ఇందులో DNA ఫింగర్ ప్రింటింగ్ కావచ్చు, ఒకవైపు అనేక రకాల అంశాలు కూడా ఇందులో మునిపడి ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి దస్త్రాలను ఇక్కడ పంపిస్తే వాటిని పూర్తి స్థాయిగా పరిశోధించి ఆ కేసులకు కావచ్చు, వివిధ కేసులకు సంబంధించినటువంటి అనేక రకాల చిక్కుముళ్ళని కూడా సాల్వ్ చేసేటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్నిపథం జరిగిందంటేనే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ముందస్తు పైరుకు సంబంధించినటువంటి నిరోధక పరికరాలు అమర్చుకోవాలి. అత్యంత అధునాతన ల్యాబ్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగిందని చెప్పేసి కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసు అధికారులు కూడా దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో కొన్ని కీలకమైన కేసులకు సంబంధించినటువంటి ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనాయని చెప్పేసి అంటున్నారు. పైన ల్యాబ్కు సంబంధించిన ఎలాంటి ఎక్విప్మెంట్స్ జరగలేదు. పైన ఒకవైపు నైట్రస్ ఆక్సైడ్ లాంటి కొన్ని సిలిండర్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. వాటికి మంటలంటుకుంటే మరి పెద్ద ఎత్తున కూడా బ్లాస్టింగ్ లాంటి జరిగేది అనే అవకాశం కూడా ఒకవైపు ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి DFO కావచ్చు, మిగతా ఫైర్ సిబ్బంది అంతా కూడా ఇది కేవలం ఒక్క రూమ్ 2 రూమ్లకు మాత్రం పరిమితమైంది. వెంటనే మేము మంటలు అల్పకు తీసుకురావడం జరిగింది. కేవలం ఆ ఒక్క రూమ్లో వివిధ కేసుల నుంచి సేకరించినటువంటి అనేక రకాల ఆధారాలను కూడా ఇందులో కాలిపోయాయని చెప్పేసి వారు అంటున్నారు. దీనికి సంబంధించి ఎంత నష్టం జరిగింది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ కేసులలో ఒకవైపు కొన్ని ఓటుకు నోటు కేసు కావచ్చు, మరికొన్ని కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ ఇందులో ఉన్నాయి. అందులో హార్డ్వేర్కి సంబంధించినటువంటి కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి CPUలు ఉన్నాయి, కొన్ని మానిటర్లు ఉన్నాయి. వివిధ కేసుల్లో ఎక్కడికక్కడ పోలీసులు సీజ్ చేసి తీసుకొచ్చినటువంటి పరికరాలు అందులో ఉంచి FSLలో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఒకవైపు సేకరించి ఆ కేసులకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ సమయంలో వాటిలో పూర్తిగా అందులో పొందుపరుస్తారు. కాబట్టి ఈ ల్యాబ్ అనేది అత్యంత కీలకమైనది. వైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పరిధిలో పనిచేస్తున్నది కాబట్టి ఈ కీలకమైన ల్యాబ్లు జరిగినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ పైన సర్వత్రా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. శివాని. రైట్ స్వామి, అలానే హోల్డ్ లో ఉండండి. ఈ అంశానికి సంబంధించి DCP శ్రీవల్లి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. బిల్డింగ్ లో సుమారు ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్గా ఫస్ట్ ఫ్లోర్లో రావడం స్టార్ట్ అయింది. అండ్ సపోజిట్లీ షార్ట్ మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా మేడం? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీకు కాల్సి అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులోకి మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్. మేడం, ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. మేడం, అప్పుడు ఎంతమంది సిబ్బంది ఉంటాయి మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. there was no person. ఒక్క ఆఫీస్ బై చూసినట్టనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం మాస్టర్స్ ఫ్లో అయినాయి. ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి there were hardly 3-4 people. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఇవాక్యువేట్ అయిపోయారు. మేడం, మీకు కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ప్రతి కేసు ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది కానీ థింగ్స్ హ్యాపెన్, యాక్సిడెంట్స్. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లుగా తెలుస్తుంది.
హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్. మొదటి అంతస్తులో వివిధ కేసులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. చాలా విలువైన హార్డ్ డిస్క్లు, డాక్యుమెంట్స్ తగలబడినట్లుగా చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ విన్నాము, మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అండ్ అలాగే కొన్ని కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందులో తగలబడిపోయినట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా పరిశీలించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే అక్కడ మొదటి అంతస్తులో మాత్రమే మంటలు వ్యాపించాయి. ఎక్కడైతే సీజ్ ప్రాపర్టీ, వివిధ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీస్ని పోలీసు అధికారులు సీజ్ చేసి దాన్ని ల్యాబ్కు పంపిస్తారు. ల్యాబ్లో వాటిని పూర్తి స్థాయిగా విశ్లేషించి ఆ కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా క్రోడీకరించి డిపార్ట్మెంట్కి అందజేస్తారు. ఒకవైపు ఇందులో ఏసీబీ కేసులు కావచ్చు, మరోవైపు సివిల్ పోలీస్ కేసులు కావచ్చు, వివిధ క్రిమినల్ కేసు సంబంధించిన అనేక అంశాలు కూడా ఉంటాయి. ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీలో ఏదైనా నేరం చేసినప్పుడు నేరస్తులకు సంబంధించినటువంటి డిఎన్ఏ, ఫింగర్ ప్రింట్ కావచ్చు, అనేక రకాల కేసును వివిధ కోణాల్లో సైంటిఫిక్ ఆధారాలతో పరిశోధించి దాన్ని మరోవైపు పోలీసులు దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి కీలకమైనటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ మొదటి అంతస్తులో వివిధ రకాల కేసుల్లో సేకరించినటువంటి ఈ అదైతే సీజ్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒక రూమ్లో భద్రపరిచారు. ఆ రూమ్లోనే మంటలు అంటుకొని పూర్తిగా అవి కూడా దగ్ధమయ్యాయి. మనకు ఒకవైపు దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీదాస్ చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే అన్ని కూడా కాలిపోయాయి, అవి పూర్తిగా బుగ్గి అయిపోయాయి, కేవలం మెటల్కి మాత్రం మిగిలిందని చెప్పేసి అని స్పష్టం చేశారు. మిగతా ప్రాంతాలకు మంటలు అంటుకోకుండా మేము నిరోధించగలిగాము. మొదటి అంతస్తులో మాత్రమే మంటలు కొంత ప్రాంతాన్ని విస్తరించాయి. మిగతా రెండో అంతస్తుకు కనుక మంటలు అంటుకొని ఉంటే కనుక కోట్లాది రూపాయల విలువైనటువంటి ల్యాబ్ ప్రాపర్టీస్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు సీజ్డ్ ప్రాపర్టీస్లో ఏ కేసులకు సంబంధించిన సీజ్డ్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నాయి, ఆ ఏ కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు ఏమైనా బుక్ అయ్యాయా, ఇందులో ఏమైనా కుట్రకోవడం ఏమైనా ఉన్నదా, ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు తేల్చి దాన్ని ఒకవైపు పరిశోధించి దానికి సంబంధించిన కేసులు తేల్చాల్సి ఉన్నది. ఇప్పుడు పోలీసులు దాని మీద మరింత లోతుగా అధ్యయనం చేసి దాని మీద కేసులు నమోదు చేసుకుని విచారిస్తారు. ఏం చేస్తారని ఇప్పుడు తెలియాల్సి ఉన్నది. శివాని, రైట్. అయితే స్వామి, ఇందాక మీరు అన్నట్టుగానే ఇలా ఫైర్ ఇన్సిడెంట్స్ అనేది మనము 1 month నుంచి ఒక 2-3 ఇన్సిడెంట్స్ ని చూసాము. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత కూడా ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా ప్రికాషన్స్ అనేది, ముందు జాగ్రత్తలు అనేది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎవరి ఫెయిల్యూర్ వల్ల ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒకవైపు అత్యంత అధునాతన టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఈ ల్యాబ్లో ఒక ఫైర్ సంబంధించిన నిరోధక ఒకవైపు పరికరాలు అమర్చి ఉన్నాయా లేదా అని తెలియాల్సి ఉన్నది. అత్యంత బిల్డింగ్ అయితే గత దశాబ్దాలుగా పనిచేస్తున్న బిల్డింగ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంది. గతంలో అనేక మంది పోలీస్ ఆఫీసర్ల కృషితోటి హైదరాబాద్ నగరంలో నీలోఫర్ హాస్పిటల్ ఆనుకొని పక్కనే నాంపల్లి పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాబు చాలా కాలంగా పనిచేస్తుంది. చాలా సక్సెస్ఫుల్గా అనేక కేసుల్లో కూడా దేశంలో కొన్ని కీలకమైన కేసులకు మార్గదర్శకంగా, కొంచెం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లకి ఇది మార్గదర్శకంగా పనిచేసింది. అలాంటి ల్యాబ్లో ఈ అంతంత నిర్లక్ష్యంగా ఈ సీజ్డ్ ప్రాపర్టీస్కి ఏ విధంగా మంటలు అంటుకున్నాయి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అక్కడ ఒకే ఒక అటెండెంట్ ఉన్నారు. అటెండెంట్కు మంటలకు ఊపిరాడక పక్కకి తీసుకెళ్లారు. దానికి సంబంధించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను